ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే రెడ్డిల గురించి మాట్లాడుతున్నాడని కొంతమంది బీసీ లీడర్లు అంటున్నారని తాను బీసీలకు ఒకటే సవాల్ విసురుతున్నా. బీసీలకు దమ్ము, ధైర్యం, చిత్తశుద్ధి ఉంటే, ఓట్లకు బూట్లకు ఆశపడకపోతే, నిజాయితీగా బీసీల మీద అభిమానం ఉంటే చేవెళ్ల ఎంపీగా బీసీ అభ్యర్థిని గెలిపించి చూపెట్టుండి అంటూ మహేశ్వరం నియోజకవర్గం నేత మోహన్ రెడ్డిని సంచలన వ్యాఖ్యలు చేశారు. మీకు దమ్ము, ధైర్యం, నిజాయితీ ఉంటే బీసీని గెలిపించుకోండి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీసీలను కించపరిచేలా బీసీల సత్తాను సవాల్ చేస్తూ చెప్పిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ నాయకుడి వ్యాఖ్యలు తమను అనుమానపరిచేలా ఉన్నాయని వెనుకబడిన తరగతుల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహేశ్వరం మండలం సరిగిరిపురం గ్రామానికి చెందిన మోహన్ రెడ్డి కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ చేవెళ్ల అభ్యర్థి రంజిత్ రెడ్డికి అనుకూలంగా సోషల్ మీడియాలో ఆయన తరచూ పోస్టులు పెడుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ సెల్ఫీ వీడియోతో సదరు కాంగ్రెస్ నాయకుడు కులకుంపటిని రాజేశాడంటూ బీసీ నేతలు మండిపడుతున్నారు. మోహన్ రెడ్డి బీసీ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ బీసీ అభ్యర్థిని ఎలా గెలిపించుకుంటారో చూస్తామని పరోక్షంగా హెచ్చరించారు. ఆయన సమాజంలో అత్యధికంగా ఉన్న బీసీ నేతలపై కాంగ్రెస్ పార్టీకి చెందిన మోహన్ రెడ్డి అహంకారపూరిత వ్యాఖ్యలు చేయడంపై బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మోహన్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ వైఖరికి అద్దం పడుతున్నట్టుగానే ఉన్నాయని బీసీ నేతలు మండిపడుతున్నారు. చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రధానంగా ముక్కోణపు పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. అయితే జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారని తమ అభ్యర్థులుగా ప్రకటించాయి. ఇటు రంజిత్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వగా కొండా విశ్వేశ్వరరెడ్డిని బీజేపీ తన అభ్యర్థిగా ప్రకటించింది. అయితే బీఆర్ఎస్ మాత్రం బీసీ సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజును బరిలోకి దించింది. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో కాసాని బీసీల అభ్యున్నతికి విశేష కృషి చేశారు. 96 కులాల బీసీ నేతగా రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరున్న ఆయనకు కేసీఆర్ అవకాశం కల్పించారు. ఒక్క చేవెళ్లలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 6 బీసీలకు బీఆర్ఎస్ ఎంపీ టికెట్లు ఇచ్చింది. బీఆర్ఎస్ బీసీ అభ్యర్థి వర్సెస్ ఇతర అగ్రకుల అభ్యర్థులు అన్న తరహాలో పోటీ నెలకొనడంతో అందరి చూపు చేవెళ్లపై ప్రధానంగా కేంద్రీకృతమైంది. ఈ దశలో బీసీలకు దమ్ముందా అంటూ సవాల్ విసురుతూ కాంగ్రెస్ నాయకుడు మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం తీవ్ర కలకలం సృష్టిస్తుంది. ఏ పార్టీ నుంచైనా తమ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి గెలుస్తాడని, బీసీలు ఏమీ చేయలేరనే భావన ఆయన మాటల్లో వ్యక్తమవుతున్నదని బీసీ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. ఈ విషయంలో బడుగులను తొక్కేందుకు ఇరు పార్టీలు ఒకటే పనిచేస్తున్నాయా అని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లుగా వ్యాఖ్యానించారు. ఇక ప్రధానంగా బీసీలకు బీఆర్ఎస్ టికెట్లు ఇవ్వడాన్ని మిగిలిన పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయనడానికి మోహన్ రెడ్డి వ్యాఖ్యలే నిదర్శనమని బీసీ సంఘాలు విమర్శిస్తున్నాయి. ఇక 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో రాజకీయంగా కులాల కుంపట్లు లేవు. అభివృద్ధి, సమస్యలు వంటి ప్రజా అంశాల ప్రతిపాదికనే రాజకీయ పార్టీలు తలపడ్డాయని, కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చి 4 నెలలు కూడా కాకుండానే కులాల మధ్య చిచ్చును రాజేస్తున్నారు అంటూ సదరు పార్టీ నేతలతో పాటుగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ బీసీలను, దళితులను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారు అని ఓ బీసీ నాయకుడు వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక ఈ విషయాన్ని కాంగ్రెస్లోని బీసీ నేతలు సైతం పార్టీలోని తమను తక్కువ చేసి చూస్తున్నారని, రాజకీయంగా దెబ్బతీస్తున్నారని పలు సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేసిన ఉదంతాలకు కూడా ఆయన తెలిపారు. ఇప్పటికైనా బీసీలు సంఘటితం కాకపోతే మున్ముందు మరికొందరు నాయకులు మోహన్ రెడ్డి లాగే మాట్లాడతారని బీసీ సంఘాల నేతలు చెప్పుకొస్తున్నారు. ఎన్నికల్లో బీసీల సత్తా చాటుతామని, దురహంకార పూరిత వ్యాఖ్యలకు తగిన బుద్ధి చెప్తామని వారు స్పష్టం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మోహన్ రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేయడంపై పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మహేశ్వరం నియోజకవర్గం 4:30 గంటల వార్తలు. మోహన్ రెడ్డి మాట్లాడితే ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే రెడ్డిల గురించి మాట్లాడుతుండు అంటుండ్రు కొంతమంది బీసీ లీడర్లు. నేను ఒకటే సవాల్ విసురుతున్నా, బీసీలకు దమ్ము, ధైర్యము, చిత్తశుద్ధి ఉంటే, ఓట్లకు ఆశపడకపోతే, బూట్లకు ఆశపడకపోతే, నిజాయితీగా బీసీల మీద అభిమానం ఉంటే చేవెళ్ల ఎంపీ బీసీ అభ్యర్థిని గెలిపించి చూపెట్టుర్రే. మీ దమ్ము, ధైర్యము, నిజాయితీ ఉంటే